ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. తండ్రి మాట దాటని కొడుకు, అన్నదమ్ములకు అండగా ఉండే అన్న, మర్యాద రాముడు, అందరికీ ఆదర్శ పురుషుడు. ధర్మం, న్యాయం, పరాక్రమం, త్యాగం వంటి గుణాలకు ప్రతిరూపంగా నిలిచేది ఆ శ్రీరామచంద్రుడు. శ్రీరామనవమి సందర్భంగా శ్రీరామనవమి విశిష్టత, శ్రీరాముని ఆదర్శ భావాల గురించి ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ పర్యవేక్షకులు ఈగ వెంకటేశ్వర్లు ప్రసంగం ఇప్పుడు విందాం. శ్రీరామనవమి పండగ ప్రాముఖ్యత. మనము ఈ నెలలో అనగా 6/4/2025 ఆదివారం నాడు శ్రీరామనవమి పండగను జరుపుకొనుటకు సిద్ధమవుతున్నాము. ఈ సందర్భంగా శ్రీరాముల వారి జనన విషయాలు, వారు ప్రకటించిన ఆదర్శ భావాలను మననం చేసుకోవాల్సి ఉన్నది. శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించిన 10 అవతారాలలో 7వ అవతారముగా శ్రీరామ అవతారం చెప్పుకుంటాం. శ్రీ మహావిష్ణువు యొక్క 10 అవతారాలైనటువంటి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, కృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలుగా చెప్పబడి ఉన్నవి. వాటిలో శ్రీరాముని యొక్క అవతారము 7వ అవతారముగా ఉన్నది. ఇది సంపూర్ణ మానవ అవతారము. ఈ అవతారం యొక్క ప్రాముఖ్యత రాక్షస సంహారము మరియు గృహస్థు ధర్మాలను తెలుపుటకు ఆవిర్భవించినది. భగవంతుని యొక్క ఆవిర్భావం గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత 4వ అధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగములు అనే అధ్యాయమందు 7-8 శ్లోకములందు ఈ విధంగా తెలిపి ఉన్నారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఇది 7వ శ్లోకము. అదేవిధంగా పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము పెరిగినప్పుడు సత్పురుషులను, సజ్జనులను రక్షించుటకు భగవంతుడు తనకు తానుగా లోకమున అవతరిస్తాడని భగవంతుడే తెలిపియున్నారు. శ్రీరామ జనన ప్రస్తావన. మనకు కృత, త్రేత, ద్వాపర, కలియుగమని 4 యుగములు ఉన్నవి. ఇందులో త్రేతాయుగమునందు శ్రీరాముని అవతారము ఏర్పడినది. శ్రీ వాల్మీకి మహర్షి వ్రాసిన శ్రీమద్ రామాయణములోని బాలకాండ యందు శ్రీరాముని జనన విషయాలు చెప్పబడి ఉన్నవి. దశరథ మహారాజు పుత్రకామేష్టి అనే యాగము ముగిసిన తర్వాత ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్ష నవమి, పునర్వసు నక్షత్రము, అభిజిత్ సహిత కర్కాటక లగ్నములో శ్రీరాముని యొక్క జననము జరిగినట్లుగా వ్రాయబడి ఉన్నది. శ్రీరాముడు జన్మించిన చైత్రశుద్ధ నవమినే మనం ఈరోజు శ్రీరామనవమిగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు హిందువులందరూ నవమి నాడు శ్రీరామ మరియు ఆంజనేయ స్వామి దేవాలయాలలో శ్రీరామనవమిని చాలా ఘనంగా జరుపుకుంటారు. శ్రీరాముడు రావణాసురుణ్ణి వధించుటకు ఈ అవతారం ధరించినట్లుగా మనకు కనపడుతూ ఉన్నది. మరియు ఆసక్తి కలిగినటువంటి వారు శ్రీరామనవమిని చైత్ర పాడ్యము నుండి నవమి వరకు చైత్ర నవరాత్రులుగా జరుపుకుంటూ ఉంటారు. శ్రీరామనామం యొక్క విశిష్టత చాలా గొప్పది. కలియుగములో మానవులను తరింపజేసే ఏకైక మంత్రముగా రామనామాన్ని చెప్తారు. ఈ రామనామాన్ని గృహస్థుల నుండి ఎవరైనా ఉపాసించవచ్చు. అందుకే ఇది తారక మంత్రమైనది. ప్రసిద్ధ సాంఖ్యామానం ప్రకారము యా, రా, లా, వా అనే అక్షరాలలో రా అనే అక్షరం 2వ అక్షరం. అట్లే ఫ, ఫ, భ, భ, మా లాలో మా 5వ అక్షరము. కావున 2ను 5 చే గుణించినట్లయితే 10. ఒకసారి రామ అంటే 10 సార్లు అన్నట్లుగా అవుతుంది. రామ 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 అని 3 సార్లు అంటే 10 10 10 అంటే 1000 సార్లు రామనామాన్ని జపించిన వారవుతారని మనకు తేటతెల్లము అవుతున్నది. అలాగే శ్రీరామ జనన తిథి నవమి మరియు చైత్రము ఈ 2 కలిపినట్లయితే 10 సంఖ్య వస్తుంది. కాబట్టి రామనామము ఎలాగైతే 10 సంఖ్యతో ముడిపడి ఉంటూ ఉన్నది. అదేవిధంగా విష్ణు సహస్రనామాలలో కూడా శ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే పేర్కొని ఉన్నారు. శ్రీమద్ రామాయణము ద్వారా మనము నేడు ఏమి గ్రహించాలి? రామో విగ్రహవాన్ ధర్మ, శ్రీరాముడు మూర్తిభవించిన ధర్మమును తెలుపును మరియు సీతామహాదేవి యొక్క ఆదర్శవంతమైన ప్రాతిపత్యము, భరతుని యొక్క భాతృభక్తి, తర్వాత త్యాగగుణము, దశరథ మహారాజు యొక్క అపూర్వ వాత్సల్యము, కౌసల్యాదేవి యొక్క సౌజన్యము, హనుమంతుని యొక్క సాటిలేని స్వామిభక్తి, విభీషణి యొక్క న్యాయ దృష్టి, ఇవి అన్నీ మనకు ఆదర్శప్రాయములుగా ఉన్నవి. కాబట్టి రామాయణమును, రాముని యొక్క స్వభావమును మనము జాగ్రత్తగా పరిశీలించి అనుసరించి తీరాలి. శ్రీమద్ రామాయణము ఆది కావ్యముగా కొనియాడబడినది మరియు దానిని రచించిన శ్రీ వాల్మీకి ఆది కవిగా పేర్కొంటారు. రామనామ ఉచ్చారణలో ప్రాణశక్తి ఉన్నది. అనగా రకారము పలికినప్పుడు శ్వాస బయటకు విడవబడి రేచకము ఏర్పడుతుంది. తర్వాత మకారంతో కుంభక శక్తి ఏర్పడును. అమర నిఘంటువు శ్లోకాల ప్రకారము చైత్ర వైశాఖ మాసములను మధుమాసము అని అంటారు. ఈ మాసములు కళ్యాణములకు శుభప్రదము. కాబట్టి వసంత మాసము రాగానే శ్రీరామ కళ్యాణము జరుపుకొని ఆ వెంటనే తదుపరి మానవ కళ్యాణములు లోకమనందు చేయుట పరిపాటిగా అయినది. సీతారాముల యొక్క కళ్యాణమును మనము లోక కళ్యాణముగా ఆచరిస్తాము. అందుకే శ్రీరామనవమి నాడు అభిజిత్ లగ్నము అనగా సుమారుగా మధ్యాహ్న సమయమునందు సీతారామ కళ్యాణము జరుపుతాము. సాధారణంగా అభిజిత్ లగ్నము మధ్యాహ్న సమయమునందు వచ్చును. శ్రీరామనవమి నాడు స్వీకరించే ప్రసాదము ఆయుర్వేదంలో దాని ప్రాముఖ్యత. శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణము చేసిన తరువాత భక్తులకు బెల్లము పానకము వడపప్పు ప్రసాదముగా ఇస్తాము. దీనినే రామరసము అంటారు. ఈ రామరసము త్రాగుట వలన జఠరాగ్ని సక్రమమగును. భద్రాద్రిలో జరిగే సీతారాముల కళ్యాణము గొప్పగా జరుగును. శ్రీమద్ రామాయణము 24,000 శ్లోకాలతో కూడుకొని ఉన్నది. శ్రీమద్ రామాయణములో 7 కాండలు కలవు. శ్రీరాముని యొక్క ప్రాశస్త్యము ఉన్న కారణంగా ప్రస్తుత శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం నందు మొదటి శ్లోకము శ్రీరాముని గురించి ప్రస్తావిస్తూ మొదలవుతున్నది. కౌసల్యా సుప్రజా రామ పూర్వాచంధ్యా ప్రవర్తతే ఉష్టిస్త నరశార్ధూల కర్తవ్యం దైవమహనీకం అనే విధముగా మనకు రాముని యొక్క గొప్పతనము అన్ని చోట్ల ప్రస్ఫుటముగా కనిపిస్తూ ఉన్నది. ధర్మో రక్షితి రక్షితః, ధర్మమును ఆచరించిన వారిని ధర్మమే కాపాడుతుంది. శ్రీరామనవమి విశిష్టత, శ్రీరాముని ఆదర్శ భావాల గురించి ఆదిలాబాద్ జిల్లా ప్రజా పరిషత్ పర్యవేక్షకులు ఈగ వెంకటేశ్వర్లు అందించిన ప్రసంగమది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.